హలో ఫ్రెండ్స్. సో మనకు ఈ మంత్లో ఐఎఫ్ఎంఎస్ పోర్టల్లో ఎంప్లాయీ డీటెయిల్స్ని అప్డేట్ చేయమని మెసేజ్ అయితే సర్క్యులేట్ అయి ఉన్నది. సో ఈ ఐఎఫ్ఎంఎస్లో ఎలా లాగిన్ అవ్వాలి, మన పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా ఎలా అప్డేట్ చేసుకోవాలనేది మీకు నేను వీడియో చేసి చూపెడుతున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో ముందుగా మీకు స్టెప్ బై స్టెప్ ఎలా లాగిన్ అవ్వాలి, దాంట్లో ఎలా అప్డేట్ చేయాలో చెప్తాను. గూగుల్లోకి వెళ్ళేసి మనము ఐఎఫ్ఎంఎస్ లాగిన్ అని క్లిక్ చేయండి. ఇలా ఐఎఫ్ఎంఎస్ లాగిన్ అని ఒకటి వస్తుంది కదా, దీని మీద ఇలా ప్రెస్ చేయండి. సో ఇలా మనకు యూజర్ లాగిన్ ఐఎఫ్ఎస్ అడుగుతుంది. ఇక్కడ మనము దీనికి సంబంధించిన యూజర్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చాని క్లిక్ చేస్తే మనకు ఆ ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. ఇది డీడీఓ కోడ్, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మనం ఇలా పాస్వర్డ్, డీడీఓ కోడ్, అలాగే దాని పాస్వర్డ్ ఇచ్చేసి క్యాప్చాని క్లిక్ చేస్తే మనకు సైన్ ఇన్ అని కొట్టిన తర్వాత అది ఇలా ఓపెన్ అవుతుంది. సో అయినప్పుడు ఇక్కడ దానికి సంబంధించిన ఓటీపీ కాల్ ఫర్ అవుతుంది. సో ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇలా ఓపెన్ చేసినప్పుడు మనకు ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా సో ఇలా ఓపెన్ అయినప్పుడు ఒక అటెన్షన్ వస్తుంది మనకు. అదేంటంటే యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆల్ డీడీఓస్ ఆర్ రిక్వైర్డ్ టు అప్డేట్ ది ఎంప్లాయీ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. సో దీంట్లో మనము క్లిక్ హియర్ అని దాన్ని క్లిక్ చేయగానే మనకు మన డీటెయిల్స్ చూడాలి అంటే ఎంప్లాయీ కోడ్ ద్వారా కానీ, బిల్ ఐడి ద్వారా కానీ, క్యాడర్ ద్వారా కానీ కూడా మీరు చూడొచ్చు. ఒకవేళ మీ ఎంప్లాయీ ఐడి మీకు కనుక తెలిస్తే మీ ఎంప్లాయీ ఐడి ఇక్కడ క్లిక్ చేయండి, సెర్చ్ అని క్లిక్ చేయండి. ఒకవేళ బిల్ ఐడి తెలిస్తే బిల్ ఐడి క్లిక్ చేయండి. క్యాడర్ అని డైరెక్ట్ మీ క్యాడర్ ద్వారా కూడా వస్తుంది. సో ఎంప్లాయీ ఐడి బెస్ట్ మనకు డైరెక్ట్. సో ఇలా మనకు మన డీటెయిల్స్గా మన పేరు, మనకు ఎంప్లాయీ ఐడి, బిల్ ఐడి, మన డిపార్ట్మెంట్, స్కూల్ అసిస్టెంట్, నోన్ యాజ్ అని వస్తుంది కదా. ఇందులో లాస్ట్లోకి వెళ్తే యూఆర్ ఎడిట్ అనే ఒక కాలం ఉంటుంది. దాన్ని యూఆర్ ఎడిట్ అనే కాలంని క్లిక్ చేయండి. ఇలా చేసినప్పుడు అది ఏమవుతుందంటే ఈ డీటెయిల్స్ అని ఇక్కడ అడుగుతుంది చూడండి. బేసిక్ డీటెయిల్స్, పే డీటెయిల్స్ అని రెండు ఉంటుంది. ఒకసారి డీటెయిల్స్ అని చూసుకోండి. ఒకసారి బేసిక్ డీటెయిల్స్ మనం క్లిక్ చేస్తే ఇలా బేసిక్ డీటెయిల్స్ క్లిక్ చేసిన తర్వాత మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఇందులో మనం ఇప్పుడు అప్డేట్ చేయాల్సింది ఏంటంటే ఇది నేను ఆల్రెడీ అప్డేట్ చేశాను. ఇక్కడ ఎంప్లాయ్ అదర్ డీటెయిల్స్ అని ఉంటుంది కదా, ఇది అప్డేట్ చేయాలి. ఇప్పుడు నేను ఆల్రెడీగా చేసేసాను ఇది. సో మీరేం చేయాలంటే ఇక్కడ అదర్ డీటెయిల్స్, ఎడిట్ అదర్ డీటెయిల్స్ అని మీరు క్లిక్ చేస్తే కనుక, ఎడిట్ అదర్ డీటెయిల్స్ అని ఇలా క్లిక్ చేస్తే మనకు ఇక్కడ రిలీజియన్, క్యాస్ట్, సబ్ క్యాస్ట్, తర్వాత నేటివ్ డిస్ట్రిక్ట్, ప్లేస్ ఆఫ్ వర్కింగ్ అడుగుతుంది, ప్లేస్ ఆఫ్ మండల్ అడుగుతుంది కదా, ఇవన్నీ ఫిల్ చేయాలి. అలాగే డిజిగ్నేషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఏముందో అది పెట్టాలి. తర్వాత రిక్రూట్మెంట్ ఏజెన్సీ కాడ ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకు. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ద్వారా, డిఎస్సి ద్వారా అయితే స్కూల్ ఎడ్యుకేషన్ చేయాలి. ఇప్పుడు స్పెషల్ డిఎస్సి వాళ్ళు ఏం పెడతారు, మీరు డిపార్ట్మెంట్ ఆఫ్ సెలక్షన్ కమిటీ డిఎస్సి అని పెట్టండి, అది వచ్చేస్తుంది. తర్వాత నాన్ గెజిటెడ్, స్కూల్ అసిస్టెంట్ అయితే నాన్ గెజిటెడ్ మనం అందరం. సో అలాగే బ్యాంక్ డీటెయిల్స్ అని ఉన్నాయి. ఇవన్నీ అప్డేట్గా ఉన్నాయి చెక్ చేసిన తర్వాత సేవ్ అని ఉంటుంది. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేశాక జస్ట్ సేవ్ అని క్లిక్ చేయండి. సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అని వస్తుంది అనమాట. దీన్ని ఓకే క్లిక్ చేయండి. సో ఇలా అందరూ కూడా మీ యొక్క డీటెయిల్స్ని ఐఎఫ్ఎంఎస్ పోర్టల్లో, మీరు గూగుల్లోకి వెళ్ళి ఐఎఫ్ఎంఎస్ పోర్టల్ తెలంగాణ క్లిక్ చేసి ఓపెన్ చేసి ఇలా సబ్మిట్ చేసుకోండి. అండ్ తర్వాత ఏం చేయాలంటే సింపుల్గా లాగిన్ అయిపోవాలి, లాగ్ అవుట్ చేసేయండి.